సొలొమోన్ గారు ఏం చెప్పాడు? మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా చూసుకున్నాడు. ఏమన్నాడు? నీ మనసులో వ్యాకులాన్ని తొలగించమన్నాడు, నీ దేహాన్ని చెరుపుదానికి దూరంగా ఉండమన్నాడు. బైబిల్లో ఉందా లేదా? ఉంది. నేను మీకు మొదటి రోజు ఏం చెప్పానంటే ఆహారం కాని దాని కొరకు రోకల్ని వద్దు, ఆహారం కాని అని చెప్పేశాను. రెండో రోజు ఏది వజ్ర సంబంధమైన ఆహారం మనం తినవలసింది ఏంటో చెప్పేశాను. మూడో రోజు ఈ తిన్నప్పటికీ దేవుడు చెప్పిన ఆరోగ్య కారణాలు మీకు లేకపోతే మీకు ఆరోగ్యం రాదని చెప్పాను. ఏంటి? ఆరోగ్య రహస్యాలు. ఒకవేళ నీకు ఆరోగ్యం ఉన్నా దేవుడు నీకు ఆయుష్ అనేది ఇవ్వకపోతే నువ్వు ఎంత ఆరోగ్యంగానో చచ్చిపోతావు. కాబట్టి మనకి ఏముండాలి? ఆయుష్ ఉండాలి. దేవుడు ఆయుష్ ఇవ్వాలి, మనం ఆరోగ్యము ఇవన్నీ కూడా మన చేతుల్లో ఉన్నది. మనం చేసిన దేవుడు ఆయుష్ ఇవ్వాలి అంటే, ఆయుష్ తీసేయాలంటే ఒక పాట రాసాను, ఆల్రెడీ పాట రెడీ చేసింది, చాలా బాగుంది పాట. ఒక్కసారి నేనంటే 2 మొక్కలు చెప్పి నువ్వు ఇచ్చుకుని వెళ్ళిపోతాను. ఆల్రెడీ ఇది అప్లోడ్ చేశాను, ఎవరో చూడలేదు. ఇంటికి వెళ్ళిన తర్వాత వినండి. రహస్యాలు రహస్యాలు ఆయుషు రహస్యాలు ఆయుషు రహస్యాలు దేవుడు చెప్పిన ఆయుషు రహస్యాలు దేవుడు చెప్పిన ఆయుషు రహస్యాలు 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 ఆయుషు రహస్యాలు ఆయుషు రహస్యాలు దేవుడు చెప్పిన ఆయుషు రహస్యాలు దేవుడు చెప్పిన ఆయుషు రహస్యాలు చెడ్డ మాటలు పలుకకుండా మన నాలుకను కాపటమైన మాటలు పలుకకుండా మన పెదవులను కరుచుకునడమే మొదటి ఆయుషు రహస్యము కీడు చేయుట మాని మేలు చేయుటే రెండవ ఆయుష్షు రహస్యము సమాధానము వెదకి దాని వెంటాడమే మూడవ ఆయుష్షు రహస్యము చెత్త మాటలు పలుకకుండా మన నాలుకను కాపటమైన మాటలు పలుకకుండా మన పెదవులను కరుచుకొనడమే మొదటి ఆయుషు రహస్యము కీడు చేయుట మాని మేలు చేయుటే రెండవ ఆయుషు రహస్యము సమాధానము వెదకి దాని వెంటాడడమే మూడవ ఆయుషు రహస్యము రహస్యాలు రహస్యాలు ఆయుషు రహస్యాలు ఆయుషు రహస్యాలు దేవుడు చెప్పిన ఆయుషు రహస్యాలు దేవుడు చెప్పిన ఆయుషు రహస్యాలు ఆయుషు రహస్యము దుర్లాభము ద్వేషించడమే ఐదవ ఆయుషు రహస్యము దేవునిందు భయభక్తులు కలిగి ఉండడమే ఆరవ ఆయుషు రహస్యము దినములన్నిటను బైబిల్ చదువుచున్ననమే ఏడవ ఆయుషు రహస్యము తల్లిదండ్రులను సల్లామించి వారి రుణము తీర్చుకోవడమే పన్నవ ఆయుషు రహస్యము దుర్లాభము ద్వేషించడమే ఐదవ ఆయుషు
రహస్యము దేవుని యందు బలహక్కులు కలిగి ఉండనము మానవాయుషు రహస్యము మనము మన బ్రతుకు దినములన్నిటను రహస్యాలు రహస్య ఆడియో మాత్రమే రిలీజ్ చేశాను, వీడియో ఇంకా పూర్తిగా చేసి రిలీజ్ చేయాలి. పాట రూపం నుండి ఈజీగా అర్థమైందని పాట చేశాను. సింపుల్గా అర్థమైంది కదా, చాలా బాగా పెట్టేసుకుని కూర్చొని పని కూడా చేసుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన ఈ 4 మీ జీవితాంతం గుర్తుంచుకుంటే యవనులందరికీ ఇదే. ఇంకా ఆరోగ్యానికి సంబంధించి ఏముండదు. ఒకటి, ఆహారం కాంతి ఏంటి, దేవుడు చెప్పింది, దేవుడు చెప్పిన ఆహారం ఏంటి. మూడోది, ఆహారం తిన్నంత మాత్రాన ఆరోగ్యం రాదు. ఆరోగ్య రహస్యం తెలుసుకుని మన సంతోషం గల మనసు, ఇంపైన మాటలు, చెడుతనమని విసర్జించుట, దేవుని మాటల ప్రకారం ప్రవర్తించి 4 ఉంటేనే నువ్వు ఎంత మంచి ఆహారం తిన్నా ఆరోగ్యం వస్తుంది. నీకు ఆరోగ్యం ఉన్నంత మాత్రం ఆయుష్ రాదు. ఆయుష్ రావాలంటే మొదటిది ఏంటి, ఆయుష్ రహస్యాలు మొత్తం 7 ఆరోగ్య రహస్యాలు 4. 2024 23 క్యాలెండర్లు, 24 క్యాలెండర్లు వేసాను. 25 క్యాలెండర్ ఆయుష్ రహస్యాలు. కీర్తన గ్రంథం 34:13. చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మీ పెదవులను కాచుకొనము. నీకు ఆటోమేటిక్గా ఆరోగ్యం వస్తుంది, ఆయుష్ కూడా వస్తుంది. ఆయుష్ ఉంటే కదా ఆరోగ్యంతో పాటు ఉండేది. మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడని పైన రాయబడింది. కాబట్టి మీకు మంచిగా ఆయుష్ అంటే మంచాన పడకుండా ఆయుష్ ఇస్తాడని అర్థం. రెండోది అదే వచనం 13లోనే, కీడు చేయటం అని మేలు చేయుము. ఇది 2వ ఆయుష్ రహస్యం. మూడోది, సమాధానము వెతికి దాన్ని చాలా స్టైల్గా పాడాడు కదా, సమాధానము వెతికి దాన్ని వెంటాడడమే 3వ ఆయుష్ రహస్యము. 4వది ఎఫ్ఎస్సీయులకు రాసిన పత్రిక, తల్లిదండ్రుల రుణము తీర్చుకోవడమే 4వ ఆయుష్ రహస్యము. 5, దుర్లాభమును ద్వేషించడం. 6వది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. 7వది, మనము మన బ్రతుకు, మన స్టైల్లో పడ్డాడు చివరి చరణం, మనము మన బ్రతుకు దినములన్నిటను బైబిల్ని చదువుతుండవాలని చెప్పి, బైబిల్ చదువుతుండాలి. ఇవి చేస్తూనే, ఆరోగ్య రహస్యాలు పాటిస్తూనే మంచి ఆహారం తీసుకుంటే మంచాన పడకుండా దేవుడిచ్చిన ఆయుష్ని చక్కగా గడుపుతాం. ఇంతే, ఇంతకు మించి ఆరోగ్యానికి రహస్యాలు ఇంకేం లేవు. ఆయుష్ రహస్యాలు చెప్పేసాం, ఆరోగ్య రహస్యాలు చెప్పేసాం, ఏం తినాలో చెప్పి ఏం తినకూడదో చెప్పాం. నెక్స్ట్ ఇయర్ ఇంకొన్ని ఇదే 3 సరుకు, ఈ 4 సరుకుల నుంచి తీసుకెళ్ళి ఇంక వెళ్తే తప్పితే కొత్తగా ఏమనేది ఉండదు. దానికి సంబంధించి పాట కూడా వినేశారు కదా. 2025లో మీకు చెప్పిన 4 భాగాలు. ఒకటి, ఫస్ట్ యూత్ బైబిల్ రైస్ సెమినార్లో హెల్త్కి సంబంధించి చెప్పింది ఏంటంటే మొత్తం ఒకటి, చెడు ఆహారం. రెండోది, మంచి ఆహారం. మూడోది, ఆరోగ్య రహస్యాలు. 4వది, ఆయుష్ రహస్యాలు. ఆరోగ్య రహస్యాలు చెప్తారా? సంతోషం గల మనసు, ఇంపైన మాటలు, చెడుతనమును విసర్జించుట, దేవుని మాటల ప్రకారం జీవించుట. ఆయుష్ రహస్యాలు, చెడుతనమును, చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మీ పెదవులను, కీడు చేయటం అని మేలు చేయము, సమాధానం వెతికి దాన్ని వెంటాడము, తల్లిదండ్రులను సన్మానింపము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండము, దుర్లాభమును ద్వేషింపము, బ్రతుకు దినములన్నిటను బైబిల్ని చదువుచుండవలెను. ఇది హెల్త్కి సంబంధించి. కాబట్టి మీకు మంచి ఆరోగ్యం కావాలంటే వాక్య ప్రకారం జీవించాలి. నిన్న ఒక ఆయన నన్ను ఆపి పాటలు చేయడానికి ఎంత అయిందని అడిగాడు. ఒకేసారి అన్ని పాటలు రిలీజ్ చేస్తారు, పాటలు చేయడానికి ఎంత అయింది, ఎక్కడ చేయించారని అడిగారు. ఏం ఖర్చు ఏం అవ్వలేదు, నా బుర్రనే వాడానన్న. అదేంటి ఒక్కొక్క పాటకి 1,50,000 వసూలు చేస్తున్నారు, 1,50,000 ఖర్చు అయిందని చెప్తున్నారు, ఏం డబ్బులు లేకుండా ఎలా అయిపోయిందంట. అయిపోయిందంటే మరి 2022లో రాసిన పాటలు అప్పటి నుంచి మనసు పెట్టి చేసుకుంటూ 2024 వచ్చింది. 2024 ఎండికి ఒక కొలిక్కి వచ్చింది. ఉదాహరణకు ఒక సెల్ ఫోన్ అనేది రిలీజ్ అయిన తర్వాత, ఇప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడానికి ఎన్ని రోజులు పట్టింది? ఫస్ట్ ఫెయిల్ అయిన తర్వాత 99వ సారి, అయితే కొంతమంది 10,000 సార్లు అంటారు, మనకి తెలియదు. 800 సార్లు అనుకోండి వచ్చింది. లైట్ వచ్చిన తర్వాత లైట్లు ఎన్ని రకాలు వచ్చినాయి? చాలా రకాలు వచ్చేసింది. కానీ ఫస్ట్ది కనిపెట్టడం వరకే టైం. అలాగే నేను ఫస్ట్ పాట వచ్చే వరకే కొంచెం టైం పట్టింది. అక్కడి నుంచి 2025లో మొత్తం నేను రాసిన పాటలు మొత్తం రిలీజ్ అయిపోతాయి. ఇప్పుడు మన వాళ్ళు ఈ పాటలు చేయాలని వాళ్ళ కోరిక అంట.
మరి ఎలా చేయాలో ఏంటని అడిగితే చెప్పాను. అయితే మాకు ఒక 5-6 ఏళ్ళు పడద్దులే అంటున్నాడు. నేనేం చేయను దానికి. అందుకనే ప్రార్థన చేసి ముగించుకుందాం. మనకు మంచి సర్వేశ్వరరావు గారు ముగింపు ప్రార్థన చేస్తాం. రేపు చిన్నపిల్లల క్లాసు ఉండదు, ఎందుకంటే అందరూ ఊరు వెళ్ళిపోయారు. నేను మామూలుగా చిన్న క్లాస్ చెప్పి యూట్యూబ్లో వినే పిల్లల కోసం పెడతాను. మామూలుగా మీరు టైంకి వచ్చేస్తే కరెక్ట్గా 11:30కి అయిపోద్ది మన క్లాసు. మీరు ఎగ్జామ్ రాసేవాళ్ళు 1 గంట వరకు రాసేసి వెళ్ళిపోవచ్చు. కరెక్ట్గా కొన్ని పెండింగ్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఎగ్జామ్ రాసేవాళ్ళు, లేదంటే తర్వాత అది మీ ఇష్టం. నేను అభ్యంతరం. కరెక్ట్గా ఈరోజు 10కి కరెక్ట్ క్లాస్ స్టార్ట్ అయిందండి. 11:30 క్లాస్ అయిపోద్ది. మీరు 11:30 స్టార్ట్ చేస్తే 1 గంటకి ఎగ్జామ్ అయిపోద్ది. రాసేసి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? సర్వేశ్వరరావు గారు ముగింపు ప్రార్థన చేసి ముగించు. ప్రార్థన చేసుకుందామండి. ఈరోజు రావడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉందండి. చాలా మాటలు, చాలా మాటలండి. ఆడి వచ్చే లాంటి మాటలు మనకు నేర్పించాడండి. వీటన్నిటిని పట్టుకొని మన భక్తి జీవితాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనందరం కూడా దేవుని కొరకే ఎక్కువ రోజులు బ్రతకటానికి మంచి ఉపయోగకరమైన మాటలండి. గుడ్ హ్యాబిట్ చెప్పాడు, గుడ్ పర్సన్ గురించి చెప్పాడు, గుడ్ హెల్త్ ఆరోగ్యం గురించి చెప్పాడు. మరి సొలొమోన్ గారు రాసిన ప్రసంగి గ్రంథాల నుంచి ఆయన వ్యర్థము అని రాసుకుంటూ అసలు ఏది వ్యర్థము, మరి పరమార్థం ఏంటనేది కూడా రాశాడు. దాని గురించి కూడా చెప్పాడండి. పరమార్థం ఎవరు చెప్పట్లేదండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే ఆయనకి మన జన్మ పరమార్థం. ఆయన చెప్పినట్లుగా బ్రతకడమే పరమార్థం. బాల్య జన్మలో ఎందు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. పాపం ఏం చేస్తుందండి? పాపం రాసుకున్నా పాపం అంటే మురిపిస్తుందంట, తర్వాత మైమర్పిస్తుందంట, తర్వాత ఇక దాని కష్టాలు ఎన్ని కాదు, దానివల్ల వచ్చే కష్టాలు. చాలా మంచి మాటలండి. పెద్ద బోధకులని చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఈ మాటలు వాళ్ళకి తెలియదు. దీని గురించి వాళ్ళు కూడా పెద్దగా ఆలోచన చేయరు. ఒక స్పీకర్గా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు, బాగానే ఉంటాయి. కానీ మరి జ్ఞానం కలిగి ఇంకెదగాలనుకున్న వాళ్ళకి ఇంకెక్కువ ఉపయోగకరమైన మాటలండి. చాలా మంచి మాటలు. ఈ 4 రోజుల నుంచి చక్కగా చెప్పారండి, ఓపిక చేసుకుని. కానీ తక్కువ మంది వచ్చారు. ఈరోజు మళ్ళీ మన వాళ్ళందరూ ఉన్నారు, మంచి మాటలు విన్నారండి. కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఇది కూడా ఆయన మరి ఆదివారం కాకపోయినా గత 4 రోజుల నుంచి తండ్రి ఆరోగ్యం గురించి నాయన భక్తులు నాయన నీ యందు ఎలా మరి నిగ్రహం కలిగి జీవించారో వాళ్ళ జీవితాల గురించి, మేము ఎలా బ్రతకాలి నీ యందు భయభక్తులు కలిగన్న విషయాలు, మేము బ్రతకాలంటే ఆరోగ్యం ఉండాలి, మరి ఆరోగ్యం కావాలంటే మేమేమేం తీసుకోవాలి, ఏది చెడు ఆహారం, ఏది మంచి ఆహారం, మరి నాయన ఆరోగ్యం కాని వాటి కోసం ఎంతో డబ్బులు హెచ్చించే పరిస్థితులు సమాజంలో మేము చూస్తున్నాం తండ్రి. నీ కొరకు ఏది మంచి ఆహారంగా మేము తీసుకుని నీ కొరకు బ్రతకాలి, మా పిల్లల్ని ఎలా నీ మార్గంలో జ్ఞానవంతులుగా మేము పెంచాలి. ఆయన ఇచ్చిన గర్భఫలాలని మేము మురుస్తున్నాం. కానీ తండ్రి మరి ఆ గర్భఫలాలనే మరి లోక సంబంధమైన జ్ఞానములోను డ్యాన్సుల్లోనూ మరి నేర్పించి వాళ్ళని బట్టి ఆయన తల్లిదండ్రులు సంతోషించే పరిస్థితులు కూడా మేము చూస్తున్నాం తండ్రి. కాదు నాయన, నీ జ్ఞానమైన మాటలు నువ్వు నేర్పించి ఆ మాటలు చెప్తే నీకు సంతోషం, తల్లిదండ్రులుగా మాకు సంతోషం, భవిష్యత్తులో సమాజంలో వాళ్ళ జీవితాలు బాగుంటాయని అనేక విషయాలు మేము నేర్చుకుంటున్నాం, వింటున్నాం తండ్రి. వీటి ప్రకారంగా మేము నేర్చుకుంటూ ఇదిగోనైనా మా ఆరోగ్యం ఉన్నంత వరకు, మేము మంచాన్న పడేంత వరకు కూడా మేము యవనస్తులని మరి మాకు రాయించారు తండ్రి. ఆ మాటను కూడా జ్ఞాపకం చేసుకొని జాగ్రత్త కలిగి మంచి ప్రవర్తన కలిగి మా పిల్లల్ని పెంచుకుంటూ నీ కొరకు మేము కూడా మంచి జ్ఞానవంతులుగా మరి ఆయన సమాజంలో నీకు మహిమార్థంగా మేము బ్రతుకుతూ నిన్ను మహిమపరిచే భాగ్యం మా అందరికీ దయచేయమని మీ కుమారుడు, మా రక్షకుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.